వెల్కమ్ టు డిహెచ్ న్యూస్ ఛానల్. నేను మీ సంతోష్ జర్లే. ప్రస్తుతం మన ముందు ఉన్నారు అహం సినిమా మూవీ డైరెక్టర్ అట్లూరి ప్రశాంత్ సాగర్ గారు. వారి విజయ పరంపరను మనతో సాగించుకుంటున్నారు. ఈ దర్శకుడు ప్రశాంత్ సాగర్ గారు అహం మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్లో మంచి స్ట్రీమింగ్ అవుతున్నది. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీ ప్రస్థానం ఈ సినిమాలో మీ ఎక్కడి నుంచి ప్రారంభమైంది, అలాగే మీ కుటుంబ నేపథ్యం? మా పేరెంట్స్ ఇద్దరు సింగరేణి కాలేజ్కి చేశారు. సో గోదావరికంలోనే పుట్టి పెరిగాను. స్కూలింగ్ అంతా అట్లే. ఆ తర్వాత ఎంబీఏ ఫినిష్ చేసిన తర్వాత మంచి లూక్రేటివ్ జాబ్ ఆఫర్స్ ఉంటున్నాయి. బట్ సమ్వేర్ సినిమా పట్ల ప్యాషన్ కూడా విపరీతంగా ఉంది. అంటే చిన్నప్పటి నుంచి ఏదైనా ఇన్సిడెంట్ అంటే మా ఫాదర్ ఇంగ్లీష్ టీచర్. ఓకే. ఆయన లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ అయ్యేసరికి విపరీతమైన బుక్స్ ఉండేవి. ఆ బుక్స్ అన్నిటినీ చదవడం చాలా ఎర్లీగానే వాటన్నిటినీ చదవడం మూలంగా ఒక మంచి ఇమాజినరీ ఆస్పెక్ట్ అనేది బ్రెయిన్లో ఓపెన్ అప్ అయింది. సో మేబీ కాన్షియస్గా నాకు తెలియదు కానీ సబ్ కాన్షియస్గా ఎక్కడో సినిమా పట్ల ఆసక్తి పెరుగుతూనే వచ్చింది చిన్నప్పటి నుంచి. సో ఆఫ్టర్ ఎంబీఏ ఫినిష్ అయిన తర్వాత దెన్ ఐ డిసైడెడ్ లేదు ఇంకా ఐ షుడ్ గివ్ ఇట్ ఎ ట్రై, ఐ షుడ్ వర్క్ హియర్ అని ఇంకా అన్నీ వదిలేసుకొని వచ్చేసాను. ఓకే. ప్రస్తుతం టాలీవుడ్లో కానీ కోలీవుడ్లో కానీ ఒక మంచి హీరో, ఒక మంచి హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టరు, ఒక లేటెస్ట్గా ఒక ఐటమ్ సాంగ్ పెడితేనే కథ విజయవంతం అవుతుందో లేదో తెలియదు. అలాంటిది మీరు ఒక్క పాత్ర నమ్మి ఎట్లా మీరు ముందుకు వచ్చారు? అంటే బేసిక్గా కథ అన్నది దాన్ని ఎంత స్ట్రాంగ్గా చేసుకుంటే మన దగ్గర వెన్ యూ హ్యావ్ అ గుడ్ స్టోరీ, ఒక సాలిడ్ స్టోరీ ఉంటుంది, దాన్ని ఎన్ని రకాలుగా అయినా చెప్పచ్చు. ఇప్పటివరకు మనం చాలా లిటరరీ వర్క్స్ చూస్తాం. బుక్స్లో కూడా రకరకాల జానర్స్ ఉంటాయి. సిమిలర్ వే ఫిలిమ్స్లో రకరకాల సినిమాలు చూస్తూనే ఉంటాం, హారర్ అని, థ్రిల్లర్ అని, ఇలా రకరకాల. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టోరీ బాగుంది, ఈ ఒక్కడితో చెప్పే స్కోప్ నాకు కనిపించినప్పుడు దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే అది ఎక్స్పెరిమెంటే అయి ఉండొచ్చు కాక, బట్ ప్రజలు డెఫినెట్గా ఆదరిస్తారు. ఏదైనా కొత్త దాన్ని స్వీకరించడం ఎప్పుడు ప్రజలు రెడీ. ఇప్పుడు నేనే యాజ్ అన్ ఆడియన్స్ ముందు నా సినిమాని చూస్తాను, మోర్ దెన్ అ ఫిల్మ్ మేకర్. సో అట్లా ఆడియన్స్ లాగా కూడా చూసేసి లేదు నేను తప్పకుండా ఈ సినిమాని చూస్తాను. సో నేను ఆడియన్స్లో ఒకటి లాంటి వాడు. జస్ట్ నాకున్న ప్రివిలేజ్ ఏంటంటే నేను సినిమాకి తీయగలుగుతాను. ఇప్పుడు నా సినిమాకి తప్పించి మిగిలిన ప్రతి సినిమాకి నేను ఆడియన్స్. సో అదే అనుకున్నాను అండ్ ఇవాళ అదే ప్రూవ్ కూడా అయింది. చాలా సక్సెస్ఫుల్గా ఇట్ ఇస్ స్ట్రీమింగ్. ఐమ్ హ్యాపీ. ఓకే. సార్, మీ సినిమాలో అగ్ర హీరో సుమంత్, నాగార్జున గారి అల్లుడు. ఈ సినిమాని థియేటర్లో కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఎందుకు రిలీజ్ చేయాలనుకుంది సార్? దీనికి బేసిక్ రూల్ ఉంటుందండి ఫిల్మ్ బిజినెస్లో. ఏంటి అంటే ఫిల్మ్ బిజినెస్ అంతా కూడా బాక్స్ ఆఫీస్ నంబర్స్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. అంటే ప్రీవియస్ ఫిలిం ఈ హీరో ఎంత చేసింది, సో దాని క్యాల్కులేషన్లో నెక్స్ట్ ఫిలిం నమ్మడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అది మనదేమో ఎక్స్పెరిమెంటల్ ఫిలిం. ఇప్పుడు వాళ్ళ బాక్స్ ఆఫీస్ నెంబర్స్ పెద్దగా ఉంటాయి యాక్టర్స్. ఎక్స్పెరిమెంటల్ ఫిలిం థియేటర్స్ కంటే కూడా ఇంటికి వచ్చి ఓటీటీలో ప్రసారం అవుతున్నప్పుడు దాన్ని ఇంకా ఇష్టంగా చూస్తారు. ఇప్పుడు ఒక చిన్న ఫిలిం అన్నది కన్వీనియంట్గా ఇంట్లో చూసుకోవచ్చు. సో థియేటర్కి వెళ్ళి ఆ బాక్స్ ఆఫీస్ నంబర్స్ని అటు ఇటుగా చేయడం కంటే కూడా వెరీ సేఫ్ బిజినెస్ ప్లాన్ ఇస్ డైరెక్ట్గా ప్రేక్షకుల ఇంటికే వెళ్ళిపోదాం. ప్రేక్షకుల్ని ఇక్కడి వరకు రప్పించడం కంటే మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అంటే ముఖ్య ఉద్దేశం. ఎక్స్పెరిమెంటల్స్కి ఎప్పుడూ కూడా కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తేనే వాటి స్కోప్ ఆఫ్ మార్కెట్ పెరిగే అవకాశం. సినిమా ఎంత టైంలో తీయాలనుకున్నారు సార్? ఎంత టైంలో కంప్లీట్ చేస్తారు? నేను ఇది ఒక 12 days to 13 daysలో తీద్దాం అనుకున్నాను. 13 days అండ్ 9 daysలో ఫినిష్ చేస్తాను. 9 daysలో ఈ సినిమా మొత్తం అయిపోయింది. ఇది షూట్ పార్ట్. ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్కి మాత్రం చాలా టైం తీసుకొని ప్రతిదీ దగ్గర నుంచి చూసుకుంటాం. అంటే మూవీ మేకింగ్ మాత్రం 9 days.
సార్ మూవీ సెట్లో విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి గారి ఫాదర్ యా యా ఫోటో చూసాను దాన్ని ప్రారంభించారు సార్. ప్రారంభించలేదు కానీ మాకు ఆయన చాలా సన్నిహితుడు అండ్ గురు సమానుడు. ఓకే. అంటే ఆయన కోసం మేము చాలా వర్క్స్ చేసాం. అతని Okay. బాలీవుడ్ ప్రాజెక్ట్స్ వాటన్నిటికీ రాసేవాళ్ళం. 3 to 4 years ఆఫ్ అసోసియేషన్. ఓకే ఓకే అండ్ అట్ ద సేమ్ టైం మేము మూవీ రైటింగ్ నుంచి సడన్గా డైరెక్షన్లోకి వెళ్ళిపోతున్నాం అని చెప్పినప్పుడు ఆయనే ఫస్ట్ ఈ వాజ్ వెరీ కంగ్రాచులేషన్స్ చెప్పి ఈ బ్లెస్డ్ అస్. అండ్ ఇలా జరుగుతున్నప్పుడు షూట్ జరుగుతున్నప్పుడు Okay. ఒక రోజు ఓకే వచ్చేసారు జస్ట్ టు సీ హౌ ఎవ్రీథింగ్ ఈజ్ షేపింగ్ అప్. సార్ సినిమా రంగంలో చాలా కష్టాలు చాలా ఒడిదుడుకులు ఉంటాయి. ఒకసారి సక్సెస్ అయితేనే మనం ఏంటో తెలుస్తుంది. అలాంటిది మీరు సక్సెస్ అయ్యారు. Yeah. మీ సక్సెస్ని ఫస్ట్ ఎవరితో పంచుకున్నారు? ఎప్పుడైతే ఫిల్మ్ తీసేసారో, ఎప్పుడైతే మంచి రిపోర్ట్స్ వచ్చేసాయో, ఫస్ట్ థింగ్ ఏం చేయాలండి, గ్రాటిట్యూడ్ ఉండాలి. ఏ ఫోర్సెస్ అయితే మనల్ని నడిపించాయో ఆ ఫోర్సెస్కి మనకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. అండ్ దీనిలో ఏంటి అంటే తూప్రాన్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఓకే వెన్ ఐ వాంటెడ్ అంటే ఫిల్మ్ మేకర్ అవుదాం అనుకున్నప్పుడు చాలా గట్టి కోరిక. అండ్ సంబడి చెప్పారు ఇట్లా ఆ టెంపుల్ విజిట్ చేయండి, జస్ట్ అక్కడ మొక్కోండి, సక్సెస్ అయితే తిరిగి వచ్చి మీ గ్రాటిట్యూడ్ని తెలపండి అన్నారు. అండ్ ఇమీడియట్గా మేము చేసింది ఏంటి అంటే విత్ ఇన్ అ వీక్స్ టైం ఒకసారి వన్స్ ఈ రిపోర్ట్స్, పాజిటివ్ రిపోర్ట్స్, పాజిటివ్ రివ్యూస్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ మా గ్రాటిట్యూడ్ తెలుపుకొని వచ్చాం. బ్లెస్సింగ్స్ తీసుకొని స్వామి వారి. అండ్ దట్స్ హౌ. సార్ వివేకానంద కొటేషన్ ఒకటి, ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ది వరల్డ్ అని అన్నారు. ఈ కథలో మీ పవర్ స్టోరీ అనుకుంటున్నాను. యా స్టోరీ. ఫర్ ఎవ్రీ ఫిలిం టు వర్క్ స్టోరీయే బేసిస్ అండి. మీ స్టోరీ అండ్ యువర్ స్క్రీన్ ప్లే ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. రిమైనింగ్ థింగ్స్ అన్నీ దే ఫాల్ ఇన్ ప్లేస్. అన్నీ మనకి అనుసంధానం అయిపోతాయి. ద మేకింగ్ కానీ ఇవన్నీ అదర్ థింగ్స్ స్టార్స్ కానీ ఇట్స్ స్టోరీ అమ్మలాంటిది అంతే సినిమా. Okay. కదా దేర్ నో అదర్ గో రీప్లేస్మెంట్ లేదు. యూ హ్యావ్ టు సీ దట్ ఇట్ ఈస్ సాలిడ్. భవిష్యత్తులో మీ నుండి ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అన్ని రకాల సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. బట్ నాదైనా ఒక మార్క్ ఉంటుంది. ఓకే అంటే లైక్ మీరు అహం రీబూట్ ఆల్రెడీ చూసారు. ఓకే సింగిల్ క్యారెక్టర్ తోటి ఒక స్టోరీ చెప్పొచ్చు అని ఎలా అయితే అనుకున్నాను. ఇప్పుడు వేరే జానర్స్లో కూడా ఇప్పుడు లవ్ స్టోరీ ఉంటాయి. లవ్ స్టోరీస్ కూడా నాదైన సైడ్లో నేను ఎలా చెప్తాను ఓకే అందే మేజర్గా నేను అంటే యూ విల్ సీ దట్ అంటే ఇది లవ్ స్టోరీయే బట్ ఫ్రమ్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అన్నది అయితే చూస్తారు. అంటే ఒక కొత్త రకంగా తీసాడు అన్న ఫీలింగ్ అయితే ప్రతి సినిమాలో ఉంటుంది. ఉంటుంది. సార్ ఇది మూవీ రంగంలో 1987 నవంబర్లో పుష్పక విమానం ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ సార్, మూకీ మూవీ. Yes. నో డైలాగ్స్. Yeah. దాంతో మీ మూవీ కంపారిజన్ చేసుకోవచ్చు సార్? కంపారిజన్ ఇన్ ద సెన్స్ ఒకటి ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సంగీతం శ్రీనివాస్. సంగీతం డైరెక్టర్ ఆయన సబ్ కాన్షియస్గా నాకు ఎప్పుడూ ఒక గురువులాగా నా బ్రెయిన్లో ఉంటారేమో అనిపిస్తుంది. అవును సార్. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్జీవి ఆర్జీవి. వీళ్ళు రెగ్యులర్ సినిమాలు వస్తున్న టైంలో అన్నింటినీ బ్రేక్ చేశారు. బ్రేక్ చేసి కొత్తగా ఏదైనా ప్రేక్షకులకు అందించాలి అన్నది దట్స్ వాట్ దే డిడ్. ఇప్పుడు ఒరిజినల్గా మూవీస్ వచ్చినప్పుడు దేవర్ మూవీస్, ఎందుకంటే ఫిల్మ్ మాత్రం తీయగలుగుతాం బట్ సౌండ్ వాజ్ డిఫికల్ట్. అన్నీ వచ్చిన తర్వాత మూకీ చేయడం అన్నది అది సాహసం. అండ్ ఆర్జీవి గారు ఆయన అసలు ఆయన చేసిన అన్ని సాహసాలు ఇంకెప్పుడు చేయలేదు. సో మధ్యాహ్నం కూడా యా. సో ద పాయింట్ ఏంటంటే ఇప్పుడు మాకు వచ్చింది ఒక అవకాశం చెప్పాలని, అప్పుడు మనం స్టాండ్ అవుట్ అవుతామా? ఇప్పటికీ మనం వాళ్ళని తలుచుకుంటున్నాం. అలానే నెక్స్ట్ రాబోయే ఫిల్మ్ మేకర్స్ కానీ తోటి ఫిల్మ్ మేకర్స్ కానీ వాళ్ళు కూడా మనల్ని ఈక్వల్గా అలానే తలుచుకునేలా వాళ్ళందరికీ ఒక చిన్న షాక్ వాల్యూ ఉండేలాగా సినిమా తీయడం ఈజ్ ద బెస్ట్ పార్ట్ అని అనిపించింది. అందుకే ఆ సింగిల్ క్యారెక్టర్ తోటే
మీరు ఒక కైండ్ ఆఫ్ ఇవన్నీ కూడా ట్రిబ్యూట్స్ అండి. దిస్ ఫిలిం ఇది ఒక ట్రిబ్యూట్ లాగా ఆయనకి, సంగీతం గారికి కానీ ఆర్జీ గారికి. సినిమా తీసేటప్పుడు సినిమా మీరు తీసేటప్పుడు Yeah. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా సార్, మంచి తర్వాత కొంత బోరింగ్గా ఫీల్ అవుతారు ప్రేక్షకులు, ఆడియన్స్. ఆ ఫీల్ ఆడియన్స్లో వస్తుందని మీకు అనిపించింది సార్? నాకైతే వెరీ స్ట్రాంగ్ ఫన్ థింగ్. ఒకటి చాలా స్ట్రాంగ్గా నమ్మింది ఏంటి అంటే, ఇప్పుడు థ్రిల్లర్ ఫిల్మ్స్లో నెక్స్ట్ ఏమవుతుంది అన్నది చాలా 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 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దానిలో కనుక వాళ్ళని కట్టిపడేయగలిగితే డెఫినెట్గా, పైగా మన డ్యూరేషన్ కూడా జస్ట్ 93 minutes. 93 minutes వరకు ఆ ఫ్లోలో వాళ్ళు డెఫినెట్గా కనెక్ట్ అయ్యి ఉంటారు. అండ్ దీనికి ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, బేసిక్గా ఏంటి అంటే, ఎప్పుడైతే నేను ఈ సినిమా తీసి జస్ట్ వాయిసెస్ తోటి మిగిలిన క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశాను, ఆ అదర్ కనపడని వాయిస్ యాక్టర్స్ మాట్లాడుతున్నప్పుడల్లా మీకు తెలియకుండా మీకు విజువల్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషికి ఇమాజినేషన్ ఉంటుంది. ఆ ఇమాజినేషన్ తోటి బుక్ రీడింగ్లో మనం ఇమాజిన్ చేసినట్టే ఇక్కడ వాయిస్ రాగానే ఇమాజిన్ చేస్తారు. ఎప్పుడైతే మీరు ఇమాజిన్ చేశారో మీరు కూడా ఈ సినిమాకి సెకండ్ యూనిట్ డైరెక్టర్ అయిపోయారు. అంతే సార్. సో ఆ విధంగా నేను ప్రేక్షకులు థాట్ కంటిన్యూగా రన్ అవుతుంటారు ఆడియన్స్. సో నెక్స్ట్ అక్కడ వాటి జీప్లో వెళ్తున్నాడంటే మీ ఇమాజినేషన్లో ఒక రోడ్లో జీప్, ఒక యాక్టర్, ఇంత అదే ట్రైలర్లో చూసా సార్ నేను జీప్ అని. తర్వాత మళ్ళీ మూవీలో ఇక్కడ కనిపించాలి. ద పాయింట్ ఏంటి, అప్పుడు మీరే ఊహించుకుంటారు జీప్ని అక్కడ. సో ఇలా ఇంటిగ్రేట్ చేద్దాం అనుకున్నాం, ఇలా కనెక్ట్ అవ్వాలి ఆడియన్స్ తోటి అన్నది. అలా అవుతారు. అదే డెఫినెట్గా మా స్ట్రాంగ్ సెల్లింగ్ పాయింట్. మీరు మూవీలో ఒక క్రిమినల్ని తనకు తాను ఒప్పుకునేట్టు చేశారు. ఈనాడు మూవీ చూసాను సార్, వెంకటేష్ కమల్ హాసన్. దాంట్లో కమల్ హాసన్ టెర్రరిస్ట్ని కాపాడుతాడు, టెర్రరిస్ట్ మంచి తనేమో అనుకుంటారు చివరి వరకు, లాస్ట్కి బ్లాస్ట్ చేస్తారు తనే. దానికి సిమిలర్గా అనిపించింది సార్ నాకు కొద్దిగా. ఓకే అంటే ఇవన్నీ ఫెంటాస్టిక్ ఫిలిమ్స్ అండి. మీరు ఏవేవైతే చెప్తున్నారో, పుష్పకు మనం కానీ ఇప్పుడు తీసుకొచ్చిన ఈనాడు అనేది, ఈనాడు ఒరిజినల్ వచ్చి వెనస్డే బాలీవుడ్ ఫిల్మ్. అది నన్ను చాలా ఇంపాక్ట్ చేసింది యాక్చువల్, టు బి వెరీ ఫ్రాంక్. అంటే ఎవరైనా డిఫరెంట్గా ఫిలిమ్స్ చెప్తారు అంటే వాటన్నిటిని నేను ముందు నుంచి చాలా ఇష్టపడేవాడు. అదే బట్ ఐ డోంట్ థింక్ సినిమా స్టోరీ లైన్లో ఆ ప్యారలల్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు. బట్ మనం ఒక స్టోరీ అనుకొని ఒక ఎండ్ ట్విస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా వెరీ స్ట్రాంగ్గా ఉండాలని నమ్మాను. ఆ సినిమాలో కూడా ఇన్సిడెంటల్లీ అలాంటి ఎండ్ ట్విస్టే ఆ సినిమాకి కూడా బలం. ఇక్కడ ఎండ్ ట్విస్టే మా సినిమా లాస్ట్ అయ్యే వరకు తెలియదు సార్ అసలు. అసలు చాలా ఎగ్జైటింగ్ మూవీ నేను చూసినప్పుడు అయితే. సార్ ప్రస్తుతం సినిమా రంగంలో ఉన్న దర్శకులకు అంటే జూనియర్ ఆర్టిస్ట్ వీళ్ళు ఉంటారు కదా సార్, మీరు ఇచ్చే ఒక అంటే సజెషన్? ఇప్పుడు వస్తున్న ఫిల్మ్ మేకర్స్కి అయితే నేను చెప్పేది ఒకటే, విపరీతంగా చదవాలి. బుక్ రీడింగ్ ఇస్ మస్ట్. ఇమాజినేషన్ చాలా పెరుగుతుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మీ స్పేస్ మీకు కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు కొత్త రకమైన సినిమా తోటి వస్తే ఇక్కడ మీకంటూ ఒక స్పేస్ ఇవ్వబడుతుంది. ఆరెల్స్ 10 మందిలో మనం ఒకళ్ళలాగా మిగిలిపోతాం. సో వచ్చేవాళ్ళకైతే అది ఇప్పుడు కంటిన్యూ అవుతున్న ఫిల్మ్ మేకర్స్ ఏంటి అంటే, ఇప్పుడు యాజ్ అన్ ఆడియన్స్ అన్ని రకాల ఫిలిమ్స్ ఇష్టపడతాం. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ ఆ సినిమా కథ బాగుండాలి, అన్నీ బాగుండాలి. సో ఆల్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఆడాలి. ఎట్ ద సేమ్ టైం కొత్త ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఉన్న ఫిలిమ్స్ కూడా వస్తూ ఉండాలి. సో దట్ అన్ని రకాల ఆడియన్స్కి ఒక ఇప్పుడు చిన్న చిన్న స్టోర్స్ ఉండేవాళ్ళు ఒకప్పుడు రిమోట్ టౌన్స్లో, ఇప్పుడు అక్కడ కూడా మాల్స్ వచ్చేసాయి. ఎందుకు? జనానికి వెరైటీ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ వెరైటీని అందించడానికి ఇంకో 10 రకాల కొత్త రకమైన సినిమాలు వచ్చినా ఆడియన్స్ ఎప్పుడు హ్యాపీగానే ఆదరిస్తారు. దాన్ని అసలు ప్రొజెక్టర్ పెట్టుకొని చూసే స్థాయికి ఎదిగింది సార్. ఎందుకంటే ఆ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. మనం ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో మనం ఎప్పుడంటే అప్పుడు సినిమా చూసుకోవచ్చు అని ఒక ఆలోచన పెరిగిపోయింది. సో జనాలు ఎప్పుడు కూడా దే ఆర్ ఓపెన్. అన్ని రకాల సినిమాల కోసం ఆడియన్స్ ఎప్పుడు ఓపెన్గా ఉంటారు.
నెక్స్ట్ ప్రాజెక్ట్ మీరు ఎంత టైంలో చేయగలుగుతారు సార్? ఇది పాయింట్ ఏంటంటే ఒక్కో సినిమాకి దానికి ఉన్న నిడివి దానికి ఉన్న ఇన్ అండ్ అవుట్స్ బట్టి ఆ డ్యూరేషన్ అన్నది తెలుస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను చాలా ఫాస్ట్ ఫిల్మ్ మేకర్ని. ఓకే. అంటే అది ఒక సినిమా తీసేంత వరకు తెలియదండి మనం ఏ టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకర్. ఇది నా డెబ్యూ ఫిల్మ్, ఫస్ట్ ఫిల్మ్. సో ఇది తీస్తున్నప్పుడు నాకు అర్థమైంది నేను సెట్లో ఎలా ఇచ్చేస్తాను, దాన్ని బట్టి ఎంత టైం నేను సేవ్ చేయగలుగుతాను. అంటే బేసిక్గా కథని కానీ ఆ క్యారెక్టరైజేషన్ని కానీ అప్పుడు వచ్చే డైలాగ్స్ని కానీ మనం యాక్టర్స్కి ఎంత కరెక్ట్గా క్రిస్టల్ క్లియర్గా చెప్పగలితే, ఆర్ మనం రాసింది వాళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకున్నట్టు వాళ్ళకి అర్థమయ్యేలా మనం రాయగలితే అది యాక్టర్ విల్ కమ్ అండ్ అతనే ఇచ్చేస్తాడు ఆ పర్ఫార్మెన్స్. సో దాన్ని బట్టి ఏమవుతాయి, నెంబర్ ఆఫ్ టేక్స్ అన్నది అవసరం. సో యాజ్ అ ఫిల్మ్ మేకర్ మన బాధ్యత ఏంటి అంటే మన కథని కరెక్ట్గా ఇంజెక్ట్ చేయడమే యాక్టర్స్లో, అండ్ అట్ ద సేమ్ టైం మన విజన్ని టెక్నీషియన్స్లో ఇంజెక్ట్ చేయడం. అవి కనుక మనం కరెక్ట్ పద్ధతిలో చేయగలిగితే ప్రతి సినిమా కూడా చాలా ఎఫెక్టివ్గా త్వరగా తీసేయచ్చు. సార్ నేను సినిమాలో గమనించిందంటే మీ కన్వర్జేషన్లో ఒక 60 to 70% ఇంగ్లీష్ టెర్మినాలజీ ఉంది. అది ఆడియన్స్లో అందరు లిటరేటివ్ ఉంటుంది కదా సార్. అయితే ఇక్కడ ఒకటి ఉందండి, ఏంటి అంటే కొన్ని రకాల పదాలు, కొన్ని రకాల స్టేట్మెంట్స్. అంటే ఇది ఏదో తెలుగులో చేయొద్దు ఇంగ్లీష్లో చెయ్యాలి అన్నది కాన్సెప్ట్ కాదు. కానీ కొన్ని పదాలు ఏంటి అంటే ఆ ఇంగ్లీష్ పడినప్పుడు దాని ఎఫెక్ట్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, ఆ ప్రొనౌన్సియేషన్ కొంచెం తర్వాత డిఫరెంట్గా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే తెలియకుండా మేము కూడా ఒక దీనిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వెన్ రైటింగ్ డైలాగ్స్ కూడా తెలియకుండా ఏంటి అంటే ఆ ఇంగ్లీష్ అన్నది అప్పుడప్పుడు వచ్చేయడం. అండ్ తీరా మేము నోట్స్ చూసిన తర్వాత ఇక్కడ ఈ పర్టికులర్ ఇంగ్లీష్ పదాలే చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి అనిపించినప్పుడు వదిలేస్తాం. ఇప్పుడు ఏంటి అంటే ఈ రోజుల్లో ఏమైపోయింది, మనకు ఫోన్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఆడియన్స్ కూడా రకరకాల సినిమాలు చూస్తున్నాం. అండ్ ఇది కాకుండా ఇప్పుడు ఫోన్ని తెలుగులో ఏమంటారు అన్నది ఎవరికి తెలియదు. అలా అయిపోయింది. కొన్ని రకాల ఇంగ్లీష్ పదాలు ఏమైపోయాయి అంటే అవి తెలుగుీకరణ అయిపోయాయి ఒక రకంగా. మన డైలీ లైఫ్లోనే అన్ని వర్డ్స్. ఇప్పుడు గడియారం అని అన్న పదం విని ఎంతో కాలం అయింది. అంటే వాచ్ అన్నది తెలుగు పదం అయిపోయింది, బస్ అన్నది తెలుగు పదం అయిపోయింది. సో ఆ రకంగా ఏంటి అంటే మా దానిలో ఆ ఇంగ్లీష్ కొంచెం ఎక్కువ ఉన్న మాట నిజమే, బట్ అవి ఎఫెక్ట్ కోసం అని యూజ్ చేయాల్సి వచ్చింది. అండ్ ఆ ఆడియన్స్ కూడా అర్థమవుద్ది, వీళ్ళకి అర్థమవుద్ది ఈరోజు అందరికీ ఎక్స్పోజర్ ఉంది అన్న నమ్మకమే మమ్మల్ని, అంటే వాటిని రివైజ్ చేసి మళ్ళీ తెలుగులో రాయలేక కాదు, బట్ అవి ఎఫెక్టివ్గా ఉన్నప్పుడు ఆడియన్స్ కూడా ఇంటెలిజెంట్, దెన్ డెఫినెట్లీ డూ ఇట్ అన్నదే మా ఆ టైంలో ఇంటెన్షన్. ఓకే, విన్నారు కదా మన విజయం పరంపరలో దూసుకెళ్తున్న మన అట్లూరి ప్రశాంత్ సాగర్ గారి ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి డిహెచ్ న్యూస్. ఇలాంటి ఇంటర్వ్యూల కోసం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ సింబల్ నొక్కండి. టు ఆల్ డిహెచ్ వ్యూవర్స్, ఇట్స్ వండర్ఫుల్, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ లోకల్ ఛానల్స్ ఎప్పుడు బాగుంటే న్యూస్ అనేది చాలా ఎఫెక్టివ్గా మీ లొకాలిటీలో ఏం జరుగుతుందో అది చాలా త్వరగా మీకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి లోకల్ ఛానల్స్ ఇంకా పెరగాలి. అట్ ద సేమ్ టైం మీ లొకాలిటీలో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు డిహెచ్ న్యూస్.